ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటల గురించి, లేకపోతే ఆయన పెట్టాలనుకున్నటువంటి పార్టీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అయితే రాజధాని రైతులకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఆయన గతంలో జరిగినటువంటి దాన్ని లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని గురించి కూడా హెచ్చరించారు. దాని నుంచి అధికార పార్టీ లేదా ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఏమిటనేటువంటిది మళ్ళా మనం చూడొచ్చు. అదే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా నిజంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే వాటి మీద మళ్ళా స్పందిస్తారు. ఒకటి మాత్రం స్పష్టం, బలవంతం చేసి తీసుకున్నారా, స్వచ్ఛందం చేసి తీసుకున్నారా అనేటువంటిది అందరికీ తెలుసు. ప్రలోభ పెట్టారా అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. ఏం జరిగినప్పటికీ రైతులు ఇచ్చారు, లాభం వచ్చినా వాళ్ళే అనుభవిస్తారు, నష్టం వచ్చినా కూడా వాళ్ళే అనుభవిస్తారు. రెండో దశలో తీసుకునేటువంటి ఇచ్చేటువంటి వాళ్ళు కానీ తీసుకునేటువంటి వాళ్ళు కానీ అదే విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం రైతాంగానికి ఎవరు ఎన్ని చెప్పినా గానీ అధికార పార్టీ మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి భ్రమలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ భూములు ఇచ్చినటువంటి తీరే తెలియజేస్తా ఉంది. అందువలన దానికి తగినటువంటి ఫలితం అది అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళే అనుభవిస్తారు. అది రాబోయే రోజుల్లో చూడాలి తప్ప ఇప్పుడు వాళ్ళకి ఫలితం రాదని, లేకపోతే మొత్తం గజం 2 లక్షలు 3 లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు అనేటువంటి వాళ్ళ కళలన్నీ నిజం అవుతాయని ఇది ఇప్పుడేమి కూడా మనం చెప్పలేనటువంటి స్థితి. రెండోది, వాటన్నిటిని కూడా పూర్తిగా ఇంతవరకు సెటిల్ చేయలేదు. ఎప్పుడు సెటిల్ చేస్తారో తెలియదు. ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి దానిలో మాత్రం ఒకటి మాత్రం వాస్తవం, మొదటి దశలో నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేసినటువంటి సమస్యలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వాటి ప్రభావం రెండో దశ మీద కనుక పడేట్లయితే రైతాంగంలో వ్యతిరేకత వస్తుందనేటువంటి ఉద్దేశంతో కొంత కదలిక వచ్చిందనేది మాత్రం వాస్తవం. అది ఈ రెండో దశ పూలింగ్ మొత్తం అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్స్ తీసుకున్న తర్వాత దీన్ని కొనసాగిస్తారా లేకపోతే ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తారనేది అది కూడా మనకి తెలుస్తుంది. అదే పెద్ద సమస్య కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటికీ నా అభిప్రాయం ప్రకారం అమరావతి గురించి వీళ్ళు భ్రమలు కల్పిస్తూనే ఉన్నారు. అటువంటి భ్రమలకి రైతాంగం లోనవుతానే ఉన్నది అనేది మాత్రం వాస్తవం. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు బిల్డింగ్స్ కడుతున్నారు, అందులో అదేమి ఇప్పుడు అసలు ఒక్క ఇటుక వేయలేదు, లేకపోతే ఒక బిల్డింగ్ పూర్తి చేయలేదు అనేది అది వాస్తవం కాదు. కట్టదలుచుకుంటే కడుతున్నారు, ఇంకా కొన్ని కడతారు, అవి అయిపోతుంది. ఆ తర్వాత ఏమిటి? ఇప్పుడు దానికి చేసినటువంటి అప్పులు ఎవరు తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇప్పించింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల కథ కూడా అదే. స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తీసుకున్నారు. దానికి షరతు ఏమిటి? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నిధుల నుంచి ఆ స్పెషల్ పర్పస్ వెహికలే ఆ అప్పు కూడా తీర్చాలనేటువంటిది నిబంధన. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాల్సి వస్తా ఉంది. అదే విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ పేరుతోటి రాజధాని నిర్మాణం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పెట్టుబడి కావాలి కనుక తీసుకొచ్చారని సమర్థించుకోవచ్చు, దానిలో తప్పు ఉందని కూడా నేను అన్నాను. ఆ 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పుని ఆ రాజధానిలో వచ్చేటువంటి ఆదాయం లేదా భూముల అమ్మకం మళ్ళా ఏదో ఒక పద్ధతిలో రావాలి కదా. అది ఆ సిఆర్డిఏనే చెల్లిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ భారం పడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడిందంటే అది రాష్ట్రం మొత్తం ప్రజానీకానికి సంబంధించినటువంటిది. రాష్ట్రం మొత్తం ఎందుకు చెల్లించాలి అనేటువంటి ప్రశ్న కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. మీరే చెప్పారు కదా సెల్ఫ్ ఫైనాన్స్ అని. ఇంత ఖర్చు పెట్టి అది మొత్తం రాష్ట్రం భరించాలి అంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎవరైనా ఉంటే కొంతమందికే కదా అది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో తలెత్తేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. వాటిని ఏ విధంగా అడ్రస్ చేస్తారనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అందుకని వెంకటేశ్వరరావు గారు పార్టీ పెట్టుకోవచ్చు, కానీ మన మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నట్టు
ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం ద్వారా నాకు అర్థమైంది. వాళ్ళు నేను తప్పైతే మధుసూదన్ రెడ్డి గారు చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి మళ్ళా మేలు చేసేటువంటి ఎత్తుగడ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. అటువంటి పరిస్థితే గనక వస్తే అంటే ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత వస్తే అది ఖచ్చితంగా ఆ ఎన్నికలు జరిగే నాటికి 3.5 సంవత్సరాల తర్వాత ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఏది ఉంటే దానికే లబ్ధి చేకూరుతుంది తప్ప ప్రత్యేకంగా ఏపీ వెంకటేశ్వరరావు గారి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వ్యతిరేకంగా ఉన్నారు కనుక వీళ్ళు ఓట్లు వేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని అనుకుంటే అంతకంటే మరొకటి ఏమి ఉండదు. అది రాజకీయంగా ఆలోచించే వాళ్ళకి కూడా అది వాస్తవం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారు, యాక్చువల్గా ఏబి వెంకటేశ్వరరావు గారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను అఫీషియల్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నానని చెప్పిన తర్వాత ఈరోజు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా అది కూడా ఇప్పుడప్పుడే కాదు, దానికి తగ్గట్టుగా అన్నీ సమకూర్చుకున్న తర్వాత అంటున్నాడు. కానీ ఆయన ఎవరితో కలిసి యాక్టివిటీస్ చేశాడు ఈ 5-6 నెలలు, అలాగే ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు బనకచర్ల అవ్వచ్చు, సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ విషయంలో అవ్వచ్చు, కన్స్ట్రక్టివ్గా ఆయన ఆలోచనలకి అంటే వడ్డే శోభనాథేశ్వరరావు గారు కానీ, లేదంటే కనుక జనచైతన్య వేదిక వాళ్ళు కానీ, జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ, ఇలాగ ఎవరైతే కొన్ని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళతోనే కలిసి ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా చెప్తుంది తన భావాలకి, తన ఆలోచనలకి, అలాగే ఎవరైనా కానీ వచ్చి తమ భావాలని ఉపయోగమైనటువంటి ఆలోచనల్ని పంచుకునే ఒక వేదికని రాజకీయ వేదికగా మార్చాలనేది ఆయన ఉద్దేశం కనబడుతున్నప్పుడు మేబీ ఈ యాంగిల్ కూడా ఉండుండొచ్చు. కానీ మరి అటువంటి ఆయన తిరుగుతున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి, అలాగే చాలా వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో ప్రజలు గమనిస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో చూసిన వాళ్ళు కాబట్టి మరి ఆ రకంగా ఎందుకు భావించకూడదు క్లుప్తంగా సార్? ఏ విధంగా అయినా భావించుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఎవరితో మీరు చెప్పినట్టుగా ఆయన అసోసియేట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ వడ్డే శోభనాథేశ్వరరావు గారు కావచ్చు, లేదా జన చైతన్య వేదిక, ఇట్లాంటి సంస్థలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇవాళ వామపక్షాలతోటి సేల్ అవుతున్నారు. వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీతో కాకుండా వామపక్ష భావజాలు ఉన్నటువంటి వాళ్ళతోటి, వాళ్ళు వామపక్షవాదులు కాకపోయినప్పటికీ శోభనాథేశ్వరరావు వామపక్షవాదేమీ కాదు. ఆయన ఒక ప్రోగ్రెసివ్ లేదా డెమోక్రసీని కాపాడాలనుకునేటువంటి వాది. గతంలో ఆయన తెలుగుదేశంలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. అందువలన అటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్ట్ ఫోర్సెస్ తోటి శైల్ అవుతున్నారు. మరి ప్రత్యేకంగా ఈయన పార్టీ పెడతాను అంటే మరి వీళ్ళందరితోటి కలిపి లెఫ్ట్ ఫోర్సెస్ తోటి అది అధికారానికి వస్తుందా రాదా అది వేరే అంశం అనుకోండి. వాళ్ళతో అనుబంధంగా పెడతారా లేకపోతే ఎట్లా ఏమిటనేటువంటిది స్పష్టంగా ఒక ప్రకటన చేస్తే దాన్ని బట్టి మనం దాని మీద చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొత్తగా ఇప్పుడు పార్టీ పెట్టి మన జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత హడావుడి చేశారో ఏమిటో మనం చూసాము. ఆయన పరిస్థితి ఏమిటో మనకి తెలిసిందే. అందువల్ల కొత్తగా మరొక పార్టీ పెట్టడం అంటే అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో అది ఇమ్మెచ్యూర్ ఆలోచన అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఆయన నిజంగా అటువంటి క్యాంపెయిన్ చేయదలుచుకున్నా, లేకపోతే ప్రజా సమస్యల మీద చేయదలుచుకున్నా ఇప్పటికే ఆల్రెడీ వేదికలు ఉన్నాయి. రాజ్యాంగ రక్షణ వేదిక అని, లేకపోతే ఇంకొక రక్షణ వేదిక అని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు వాటన్నిటిలో పనిచేస్తున్నారు. వాళ్ళకి లేని ఇబ్బంది లేదా వాళ్ళకి లేని ప్రత్యేకత ఈయనకి ఇప్పుడే ఎందుకు కలిగింది, ప్రత్యేక దుకాణం పెట్టుకోవాలనేటువంటిది నా ప్రశ్న. రైట్, ఎనీవే టైమ్ విల్ ఆన్సర్ ఆల్ దోస్ డౌట్స్ సార్. సార్ సురేంద్ర నాయుడు గారు బ్రీఫ్గా జస్ట్ 30 seconds. సార్ ఇప్పుడు మన మధు మాట్లాడే దాన్ని బట్టి మనకు అర్థమవుతాం సార్. ఇప్పటికీ కూడా వాళ్ళలో మార్పు లేదనేది ఒకటి. రెండోది వచ్చి ఏబి వెంకటేశ్వరరావు గురించి చాలా ఎక్కువ మాట్లాడినాను మధు గారు. అంటే మొన్న 4 దేశంలో ఎక్కడా కూడా నల్లగర IPS ఆఫీసర్ల మీద ఒకేసారి
సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు. వాళ్ళకంటే ఎక్కువేం చేయలే ఏవే వెంకటేశ్వరరావు. జత్వాని కేసులో ఏమైంది సార్? ఎవరో సినీ యాక్టర్ పాపం ఆడానో ఉండే ఆమె అత్యాశతో ఈయన నుండి పరిగెత్తిపోయి రేపేదో ఉంటే ఈ రోజే పరిగెత్తిపోయి చేసిన సందర్భాలు మనం చూసాం కదా. దానికంటే ఎక్కువేం చేయలేదు కదా. మధు ఒక నిమిషం మధు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక నిమిషం విను, దాని తర్వాత చెప్పు నువ్వు సమాధానం. ఇప్పుడు జత్వాని కేసులో ఆ అమ్మాయి ఎక్కడో ఏదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉంటే వాళ్ళ నాయన వాళ్ళు అందరూ కూడా సురేంద్ర నాయుడు గారు అంత టైం లేదు. ఒక నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు అంత టైం లేదు. మీరు ఆల్రెడీ మధుసూదన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఖండించారు, అక్కడ వరకే తీసుకుంటాము. జత్వాని గారి కేసు గురించి ఇదే ప్లాట్ఫామ్ మీద పదుల సంఖ్యలో మేము డిబేట్లు చేసాం. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసు. అది కంప్లీట్ గా కుట్రపూరితంగా స్టేట్ స్పాన్సర్డ్ కుట్రది. ఓకేనా? అది క్లియర్. అది కాకపోతే ఆవిడికి న్యాయమే జరిగిందా లేదా అనేది ఇప్పటి వరకు తెలియదు. దాన్ని ఏమైనా కుదిరితే దాన్ని అడ్రస్ చేద్దాం తర్వాత ఎప్పుడన్నా.